తూర్పాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఉదయించే సూర్యుడి నేలగా పిలిచే జపాన్ చుట్టూ రష్యా, చైనా తీవ్ర ఉద్రిక్తతలను సృష్టిస్తున్నాయా? అంతర్జాతీయ పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఒకవైపు జపాన్ ద్వీపానికి అత్యంత సమీపంలో చైనా నౌకాదళం ధాటిగా లైవ్ ఫైరింగ్ విన్యాసాలతో కలవరపెడుతుంది. మరోవైపు జపాన్ సముద్రంలో డెడ్లీ TU-95 అణు బాంబర్లతో రష్యా 11 గంటల పాటు సైనిక విన్యాసాలు నిర్వహించింది. జపాన్కు 2 కమ్యూనిస్టు దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. 2 దేశాలు ఒక్కటై టోక్యోపై ఒత్తిడి పెంచడం వెనుక అసలు వ్యూహమేంటి? ప్రపంచంలోనే డేంజరస్ రష్యా అణుబాంబర్ విమానాల విశేషాలేంటి? జపాన్ ఎందుకు ఉక్కిరిబిక్కిరవుతుంది? వాచ్ స్టోరీ. ఈస్ట్ ఆసియాలో యుద్ధ ఘంటికలు మోగాయా? జపాన్పై చైనా, రష్యా యుద్ధానికి దిగుతాయా? జపాన్ సముద్రంలో అణుబాంబర్లు ఎవరివి? రష్యాకు చెందిన టూపోలివ్ TU-95 అణుబాంబర్ విమానం సోవియట్ యూనియన్ అత్యంత శక్తివంతంగా ఉన్న సమయంలో తయారైన పాత రకం విమానం అది. దానికి ఉన్న 4 ప్రొపెల్లర్లు చూస్తేనే అర్థమైపోతుంది అది చాలా పాత మోడల్ అని. అయితే ఈ విమానం వయస్సు చూసి తక్కువగా అంచనా వేయకండి. ఇప్పటికీ TU-95 అత్యంత ప్రమాదకరమైన విమానం. రష్యా వద్ద ఉన్న శక్తివంతమైన అణు సామర్థ్య వ్యూహాత్మక బాంబర్లలో ఇది ఒకటి. వేరే దేశంపై అణుబాంబులు కురిపించాలన్న క్రూయిజ్ క్షిపణులతో ఒక దేశాన్ని జల్లెడలా తూట్లు పడవాలన్నా మాస్కో ముందుగా మోహరించే విమానాల్లో TU-95 ముందు వరుసలో ఉంటుంది. ఉక్రెయిన్పై రష్యా తరచూ ఈ విమానాలతోనే బాంబులతో విరుచుకుపడుతుంది. అందుకే TU-95 యుద్ధ విమానం సమీపంలోకి వచ్చిందంటే రష్యా ప్రత్యర్థి దేశాల్లో వణుకు మొదలవుతుంది. తాజాగా ఈ బాంబర్ విమానాల రాకతో జపాన్ కలవరానికి గురైంది. అంతర్జాతీయ జలాల మీదుగా TU-95 ఎగురుతున్న దృశ్యాలను రష్యా విడుదల చేసింది. అణు సామర్థ్యం ఉన్న ఈ బాంబర్ విమానాలకు రక్షణగా సుఖోయ్ 35 ఫైటర్ జెట్లు వెంటరాగా జపాన్ సముద్రం మీదుగా ఏకంగా 11 గంటల పాటు విన్యాసాలు నిర్వహించాయి. ఇది ముందస్తుగా షెడ్యూల్ చేసిన సాధారణ విమాన ప్రయాణమని మాస్కో చెబుతోంది. అయినా సరే తమ సరిహద్దులని జపాన్ సముద్రంపై అణు బాంబర్లు నిరంతరం చక్కర్లు కొడుతుంటే టోక్యో ప్రశాంతంగా ఎలా ఉండగలదు? ఒక రకంగా జపాన్ సహనాన్ని రష్యా పరీక్షిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రష్యా, చైనా దేశాలు కలిసి వీకెండ్లో సైనిక విన్యాసాలు నిర్వహించాయి. దీనికి జపాన్ జడిసిపోయి తీవ్ర ఆందోళనకు గురైంది. జూలై 19న రష్యా నౌకాదళంతో చైనా యుద్ధ నౌక పయనించింది. ఒకినోటోరియా ద్వీపానికి నైరుతి దిశలో 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోకి వచ్చి లైవ్ ఫైరింగ్ విన్యాసాలు నిర్వహించాయి. చైనా యుద్ధ నౌకలు తమ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోకి వచ్చి లైవ్ ఫైరింగ్ జరిపినట్టు టోక్యో తీవ్ర ఆరోపణలు చేసింది. ఇలాంటి ఘటనను జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించడం ఇదే తొలిసారి. దక్షిణాన అత్యంత సమీపంలో ఉన్న జపాన్ దీవి ఒకినోటోరి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇది టోక్యోకు దక్షిణంగా దాదాపు 1750 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పగడపు దీవి. ఎంత చిన్నది అంటే ఈ దీవి ఆధారంగా సముద్రంలో 200 నాటికల్ మైళ్ల వ్యాసార్థంలో మాత్రమే జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి విస్తరించి ఉంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ పరిధిలోని సమస్త వనరులు పూర్తిగా జపాన్కే చెందుతాయి. అయితే రష్యా, చైనా యుద్ధ నౌకలు ఈ ఆర్థిక మండలిలోకి చొరబడమే కాకుండా తమ నౌకాదళ విన్యాసాల్లో భాగంగా చైనా నౌక ప్రత్యక్షంగా రౌండ్ల కొద్దీ కాల్పులు జరిపింది. దీనిపై జపాన్ ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా చైనాకు బలమైన నిరసన తెలిపింది. చుట్టుపక్కల జలాల్లో పయనించే నౌకలకు ఇలాంటి విన్యాసాలు తీవ్ర ప్రమాదకరమని టోక్యో హెచ్చరించింది. దీనికి బీజింగ్ స్పందన ఏమిటి? జపాన్ చేస్తున్న వాదనల్లో ఎలాంటి ఆధారాలు లేవని డ్రాగన్ కంట్రీ తోసిపుచ్చింది. ఒకినోటోరియా అనేది కేవలం ఒక రాతి బండ మాత్రమేనని, దానికి ప్రత్యేక ఆర్థిక మండలిని కేటాయించే హక్కు లేదని వ్యాఖ్యానించింది. పైగా జపాన్ మళ్లీ సైనిక శక్తిగా పుంజుకోవడానికి ఇదొక సాగుగా వాడుకుంటోందని రివర్సులో చైనా మండిపడింది. ఒకినోటోరియా ఆధారంగా జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలిని దావా వేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని బీజింగ్ వాదిస్తోంది. అంతర్జాతీయ జలాల్లో తమ విన్యాసాలు ఇంటర్నేషనల్ నిబంధనలకు, సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నట్టు కమ్యూనిస్టు కంట్రీ చెబుతోంది. ఇతర దేశాల చట్టబద్ధమైన కార్యకలాపాలపై బురద జల్లుతూ జపాన్ అనవసరంగా రచ్చ చేస్తోందని డ్రాగన్ విమర్శించింది. తమ దేశాన్ని మళ్లీ మిలిటరీకరణ చేసుకోవడానికి ఇలాంటి ట్రిక్స్ వాడుతోందని చైనా ఆరోపించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ వ్యవస్థను సవాల్ చేయడానికి తమ విన్యాసాలను బూచిగా చూపిస్తోందని బీజింగ్ స్పష్టం చేసింది. జపాన్ తీరుపై అంతర్జాతీయ సమాజం అత్యంత అప్రమత్తంగా ఉండాలని చైనా సూచించింది. ఈ ప్రమాదకర ధోరణిని ప్రపంచమంతా కలిసి నిరోధించాలని డ్రాగన్ పిలుపునిచ్చింది. ఒకవైపు రష్యా, చైనా ఉమ్మడి నౌకాదళ విన్యాసాలతో జపాన్ తీవ్ర ఒత్తిడికి గురైంది. మరోవైపు బాంబర్ విమానాలతో రష్యా క్రమం తప్పకుండా జపాన్ సమీపంలో చక్కర్లు కొడుతోంది.
పైగా గత నెలలోనే మాస్కో బీజింగ్ కలిసి ఉమ్మడి వైమానిక విన్యాసాలు కూడా నిర్వహించాయి. ఈ పరిణామాలపై జపాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రష్యా చైనాల మధ్య రోజురోజుకు పెరుగుతున్న సైనిక సమన్వయంపై తమ మిత్ర దేశాలను హెచ్చరిస్తోంది. ఎందుకంటే ఆ రెండు దేశాల భౌగోళిక సామీప్యతలతో రేపొద్దున ఏదైనా సవాళ్లు ఎదురైతే ప్రమాదంలో పడే మొదటి దేశం తమదేనని టోక్యోకు స్పష్టంగా తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే జపాన్ చుట్టూ ఇటు రష్యా అటు చైనాలు కలిసి సైనిక వ్యూహాలతో డ్రామా నడిపిస్తున్నాయి. వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి జపాన్ తన స్వయం రక్షణకి పరిమితమైంది. సైనిక బలగాలను విస్తరించకుండా శాంతియుత దేశంగానే ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు చైనా రష్యా దూకుడు నిరంతర ఆక్రమణ ధోరణుల నేపథ్యంలో టోక్యో తన రక్షణ విధానాన్ని మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. తమ రక్షణ వ్యయాన్ని పెంచుకుంటూ సైనిక దళాల్ని ఆధునీకరించే దిశగా వేగంగా అడుగులేస్తోంది. దీనిని అడ్డుకోవడానికి జపాన్పై మిలిటరీకరణ ముద్ర వేస్తూ చైనా అంతర్జాతీయంగా ఎదురుదాడికి దిగుతోంది. అయితే టోక్యోకు కొండంత అండగా అమెరికా ఉంది. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో చైనా రష్యా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా తన మిత్రదేశమైన జపాన్కు పూర్తి రక్షణ ఇస్తామని స్పష్టం చేసింది. అయినా తమ సరిహద్దుల్లో రష్యా అణుబాంబర్ల విన్యాసాలు, జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలిలోనే చైనా లైవ్ ఫైరింగులు మున్ముందు ఈ ప్రాంతంలో ఏ క్షణంలో అయినా రణరంగానికి దారితీసే ప్రమాదం ఉందనే సంకేతాలను ఇస్తున్నాయి. ప్రాంతీయ సార్వభౌమత్వ పోరు ఇప్పుడు ప్రపంచ శక్తుల మధ్య మహాసంగ్రామానికి వేదికగా మారుతోంది. చైనా రష్యా సంయుక్త సైనిక విన్యాసాలతో తూర్పాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. జపాన్ తీసుకునే తదుపరి రక్షణ చర్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.